జగన్మోహన్ రెడ్డి ఊదిన శంఖం సౌండ్ రాలేదని ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో కనీసం భీమ్లీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదన్నారు. పాదయాత్రలో చెప్పిన డైలాగ్స్ మరలా చెప్పారని తెలిపారు. సిద్ధం సభకు వచ్చిన వారు కూడా సిద్ధంగా లేరని అన్నారు. కృష్ణుడు, అర్జునుడు పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. మీడియా సోదరులకు, మా నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భీమిల్లో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖంను ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీమిలి క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు, పక్కనే ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరూ చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంక జరగదు అది. మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం అన్నారు ఆయన. నిన్నటి దాకా కూర్చిన దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు ఏకంగా అర్జునుడు, కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా, అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే నేను చెప్తా ఉన్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు. అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే. ఈసారి మీకు సీన్ లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇవాళ చెప్తా ఉన్నారు మీరు, నేను 175 అని. మరి 175 మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తారంటా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటూ ఉన్నారు? అంత అవసరం వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లేస్తే మీరు అంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు. అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు. నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి కూటమి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసన్న విషయం గ్రహించాలి. ఆయన చెప్తా ఉన్నారు, సిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు జనాల్ని. ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు. వెనక ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సిద్ధంగా ఉండరు కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన మీకు ఒక్క కార్యకర్త కూడా గుర్తులేరు, ఒక్క నాయకులు గుర్తులేరు. సంవత్సరం రోజులు 2 సంవత్సరాలు మిమ్మల్ని కనీసం కలుద్దామని అవకాశం ఉందని అడుగుతుంటే కనీసం పట్టించుకోలేదు. ఈరోజు మరి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మీకు ఇవాళ కార్యకర్తలు గుర్తొచ్చారు, నాయకులు గుర్తొచ్చారు, అన్నిటికీ సిద్ధమైపోతామని అంటున్నారు. ఎవరు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి. 56 బీసీ కార్పొరేషన్లు అన్నారు. ఒక్క కార్పొరేషన్కైనా ₹1 డబ్బులు ఇచ్చారా? బీసీలని విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ని కులాలను తయారు చేశారంటే అన్ని కులాలు తయారు చేశారు. ఏ ఒక్కరికైనా మీరు ఉపయోగపడ్డారా? క్రైస్తవ సోదరుల్ని మోసం చేశారు, ముస్లిం సోదరులను మోసం చేశారు. ఈ సమాజానికి ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా మీరు మోసం చేశారన్న విషయం ప్రజలకు అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయబోతారో కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. మీరు మీద మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయేది ఉమ్మడిగా 2 జనసేన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు పదే ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న మీ మాటను బట్టి అర్థమవుతూ ఉంది, మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో ఏమి కనిపించట్లేదు. అంటే మీరు కూడా డౌన్ అయిపోయారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మిమ్మల్ని నమ్ముకుని ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉందా? ఒక పక్క రియల్ ఎస్టేట్ కానీ, మరో పక్క కార్మిక వర్గాలు కానీ, మరో పక్క రైతులు కానీ, మరో పక్క ఎంప్లాయీస్ కానీ ఏ ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారా? మీకు ఎవరైనా ఓటేయడం సిద్ధంగా ఉన్నారా? మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు గ్రహించాలి. ఇవాళ బ్రాందీ షాపులు నేనే నడుపుతాను. శాండ్ కూడా ఎక్కువ మంది ఉంటే అవ్వదు, నేను ఒక్కడనే ఉండాలని చెప్పేసి శాండ్ మీరు అమ్ముతూ ఉన్నారు. బ్లాక్ మెటల్ మీరు అమ్ముతూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేశారు. లాటరైట్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు. క్వార్జైట్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు. క్వార్జ్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా మిగలనీయకుండా అన్నీ కూడా మీ చేతుల్లో తెచ్చుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒకరు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? శాండ్ రేట్ ఎంత ఉంది, బ్లాక్ మెటల్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎలాగున్నారు, నేనేం చేస్తాను అని తెలుసు. ఏ ఒక్కటైనా మీరు చేశారని ఒకటే ధైర్యం చెప్పగలరా? ఇవాళ అట్లా కనీసం ఈ విశాఖపట్నం ప్రజలు మీరు ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా హ్యాపీగా వెళ్ళే బ్లూ బ్లాక్ ఉన్నటువంటి రుషికొండను కూడా ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ రుషికొండ బీచ్ని కూడా పాడు చేసి ఇవాళ ప్రజల్ని కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. విశాఖ ప్రజలు అత్యంత ఇష్టపడి ఉంటే ఆ బీచ్ని ఇవాళ మీరు ఏం చేశారో చూడండి ఒకసారి. 3 రాజధానులు, అది పెద్ద కామెడీ. అసలు 3 రాజధానులు అంటే అర్థం అవుతుంది ఎవరికినో. ఆ పార్టీలో ఉన్న నాయకులు నవ్వుకునే వాళ్ళు ఆ పార్టీ ఉన్నప్పుడు. ఇదేంటి రాజధాని ఒకటి పెట్టుకొని కావాలనుకుంటే ధైర్యంగా ఒక రాజధాని ప్రకటించుకొని ఇటు విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవచ్చు, లేకపోతే కర్నూలు అభివృద్ధి చేసుకోవచ్చు, అమరావతి అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవరొద్దు అంటారు అభివృద్ధి చేసుకుంటే? సో ఈ విధంగా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ప్రజల మధ్యలో ఈ 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాను, నేను అది చేశాను అన్నారు. ₹1 ఎక్కడైనా కార్పొరేషన్కి రిలీజ్ చేసినట్టుందా? ఇవాళ వాళ్ళందరి మధ్యలో ఏదో చేస్తారని ఒక ఇదిని క్రియేట్ చేశారు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫైనల్గా ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు, మీకు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఇది మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు నటిస్తూ ఉన్నారు, మీ నటన ఇంకెన్ని రోజులు ఉండదు. ఈ విషయాన్ని మీరు గ్రహించుకొని ఇప్పటికైనా ఉన్న ఈ 2 నెలలైనా సరే ప్రజలకు కొంచెం మేలు చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మీడియా ద్వారా మీకు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకన్నా కనీసం కార్యకర్తల కన్నా ఏదైనా చిన్న ఉద్యోగాలు లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే కల్పించండి, వాళ్ళన్నా కొంచెం బాగుపడతారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాం. నేను చెప్పా, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి, ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి, మీకు ఎటువంటి డౌట్ లేదు. మీతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాయిన్ అవుతున్నారు.
సంక్రాంతి తర్వాత చూడండి మా పార్టీ ఇమేజ్ ఎలా పెరుగుతుంది, టైం కోసం ఏం జరుగుతుంది? టైం ఆల్రెడీ మీరే చెప్పారు, టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ జాయినింగ్స్ ఎవ్రీ డే స్టార్ట్ అయి ఉన్నాయి, చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఏమి హెల్ప్ చేయగలం వాళ్ళకి ఆలోచిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఒక 60-70 మందిని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయబోతా ఉన్నాం ఒక 2-3 రోజుల్లో. ఎటువంటి డౌట్ లేదు, మీకు ఇచ్చిన మాట తప్పే పరిస్థితే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం 98 వార్డులకు సంబంధించి ఈ పార్లమెంట్కి సంబంధించి నేను ఆ రోజు చెప్పా క్లీన్ చేస్తాం, ఎటువంటి డౌట్ లేదు. మీరు ఒక 10 రోజుల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము చెప్పాం, ఏదైనా ఒక రాజధాని అనుకొని మిగిలిన 2 ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ గానో లేదా ఏదో ఒకటి మనం నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. 3 రాజధానులు ఉండవలసిన ఒక రాజధాని పెట్టుకొని 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేస్తే మంచి పేరు వస్తుంది. ఒక రాజధాని ఉండాలి, ఏదైనా చెప్పుకోవడానికి ఉండదంటే ఎవరు వింటారు? అక్కడ ఎవరు వినలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి. ఎవరిని నిలబెట్టినా భీమిల్లో నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి వస్తుంది ఇంకా క్లారిటీ లేదు. ఎవరైనా సరే 60,000 మెజార్టీతో ఏ క్యాండిడేట్ అయినా భీమిల్లో గెలుస్తున్నారు, ఎటువంటి డౌట్ లేదు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోండి, నేనే పెడతాను, నేనే చెప్తాను. ఆ మెజార్టీ ఒక ఓటు కూడా తగ్గదు, పెరుగుతుంది. మీరు గెలుస్తాం అంటున్నారు కానీ మీ పార్టీ వాళ్ళే వైసీపీ వాళ్ళతో గుమ్మకి అక్కడ టికెట్ రాసిచ్చినారు. ఆల్రెడీ ఎంపీవి ఇంటికి వెళ్ళి ఎవరు వ్యక్తి అతని ఫాదర్ వెళ్ళి మంత్రాలు జరిపారు. దాని మీద ఎవరు పాత్ర? అక్కడ టికెట్ రాసిస్తున్నాం వ్యక్తి ఎవరితో మంత్రాలు ఎంఈవి వాడికి గతి లేదు. ఆడెళ్ళి మంత్రాలు జరుపుతాడు, ఆయనకి వెళ్ళమనండి. ఇక్కడ అప్పుడు చెప్పే కదా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి నేను గెలుస్తానని, ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి నేను గెలుస్తానని. ధైర్యం ఉంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, దమ్ముంటే ఇవ్వమనండి. నేను చెప్తా ఉన్నా కదా, అయ్యి నెల్లి భీములకి వెళ్ళి గెలిపించాడు పక్కన ఏడిస్తే ఆ మొన్నని ఇక్కడ గెలమని చెప్పండి, చూద్దాం. అంత దమ్ముంటే ఇక్కడే గెలమని చెప్పండి, నేను చెప్తున్నా కదా. అలా ఇలాంటివి చేస్తాడు, కరెక్టే మీరు చెప్పింది. ఎక్కడైతే కొంచెం పచ్చగా ఉంటే వాళ్ళ మీద బుడదేయడానికి రెడీగా ఉంటాడు, ఏ పనులు చేస్తూ ఉంటాడు. మీరు చెప్పింది ఆయన బుద్ధి అలాంటి దిశాపన్నప్పుడు అందరికి తెలుసు. అందుకే ఈసారి ఎంపీగా నా బతుకు బస్టాండ్ అయింది, ఏదో తెలియక ఓట్లేసారు. ఈసారి అయితే పంపించేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే తిరగదిద్దా ఉన్నారు. ఎమ్మెల్యే కూడా అందరికి తెలుసు ఇక్కడ తన గురించి. సో ఇలాంటి యాసాలు వేస్తారు, తన పని చూసుకోడు, ఎప్పుడు పక్క వాళ్ళ పని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పని అయిపోద్ది, అక్కడ పని అయిపోద్ది, ఆలోచించే అవసరం లేదు. అమ్మా ఆ క్యాండిడేట్ని చెప్పమానండి, ఈస్ట్ నేను గెలుస్తానండి. ఎవరో ఎందుకు ఆ క్యాండిడేట్ని చెప్పమానండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. చిత్తుగా ఓడిపోతానని చెప్తా ఉన్నా. చిత్తుగా పాదయాత్ర తల కిందకి కాలు పైకి ఎత్తినా చిత్తుగా ఓడిపోతాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ గ్రూపు లేదు. మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇలాంటి టైఅప్ రాజకీయాలు కానీ పాల్పడితే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి సహించరు. పార్టీ నుంచి అన్ని సస్పెండ్ చేస్తారు. ఎంత గొప్ప వాళ్ళైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది, దానికి తగిన పరిష్కారం ఉంటుంది. ఏ వ్యక్తి ఎవరితో టైప్ అయినా, ఏ వ్యక్తి ఎవరితో సిట్టింగ్లు వేసినా, అది పొలిటికల్గా కానీ ఏమైనా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి జరగాల్సినది ఖచ్చితంగా జరుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. అది విజయ నిర్మల్ గారిని అడిగితే బాగుంటుంది. మీరు ఎక్కడ